ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా పెన్షన్ రాలేదు. ఎమ్మెల్యేకి చెప్పినా రాలేదు. సరే అమ్మా, పెన్షన్లు రావట్లేదు. పెన్షన్లు రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అందరికి ఇక్కడ కొలకలు గ్రామంలో ఈ మధ్య కాలంలో నీటి కంటామినేషన్ అయ్యి 100 మందికి పైగా డాక్టర్లు వచ్చినాయి. మేము కూడా హాస్పిటల్కి వచ్చాం. ఒక శ్రీనిధి అనే అమ్మాయి కూడా చనిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా వచ్చారమ్మా? తర్వాత ఈ గ్రామంలో మంచినీటి సరిగా లేకపోవటం, ఈ రోడ్లు సరిగా లేకపోవటం ఉండి దాని గురించి ఎవరైనా మాట్లాడతారా? దీని గురించి కమలా మాట్లాడమ్మా, మాట్లాడు. మేడం గారు వస్తా పట్టాలి సమయం పట్టాలి పట్టాలు లేదన్నా వస్తా. ఎందుకు రాదు? ఏ బీదమండి ఎంత బతకాలి నేను పట్టాలనుకుంటే పట్టణం చేస్తారా? పెన్షన్ రావట్లేదా పెద్దయ్య? ఇల్లు లేదు. ఇళ్ల పట్ట రాలేదంట మేడం. ఇల్లు రాలేదు. ఇళ్ల పట్ట రాలేదు. అవునండి. ఇళ్ల పట్టాలు వచ్చిన వాళ్ళు కూడా ఇల్లు లేదు. నీకు పట్టాయే రాలేదు. సరే పెద్దయ్య. షేక్ అబ్బాస్ నా పేరు. అన్న మాట్లాడండి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. చిన్నగా రైతులు అన్న మైక్ లో మాట్లాడాలన్న. అమ్మా నాకు ఒక ఎకరం పొలం ఉంది. చిన్నగా రైతుని మొన్న జరిగిన డిసెంబర్ 23వ జరిగిన అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టము నాకు ఇంతవరకు రాలేదమ్మా. సచివాలయానికి వెళ్ళి ఇవ్వాలి అన్నారు. నేను చిన్న ఇల్లు కట్టుకున్నా. ఆ ఇంటికి లోన్ కూడా రాలేదమ్మా. అదమ్మా మీరు రైతు అన్న, రైతుల పరిస్థితి ఎలా ఉంది? అధ్వానంగా ఉందమ్మా. కూరగాయలు కూడా పండిస్తా. కూరగాయలకు కూడా గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేదు. ఒకసారి ముందు వేయాలంటే 3-4 వేల రూపాయలు అవుతుంది. మందేయాలంటే 4,000 రూపాయలు అవుతుంది. అది గిట్టుబాటు అంటూ లేదు. గిట్టుబాటు ధర లేదు. బెండకాయలు వంకాయలు వేస్తామమ్మా. వంకాయలు వచ్చి 200 రూపాయలు కింద 30 కేజీలు చిక్కి. బెండకాయలు 20 కేజీలు వచ్చి 100 రూపాయలు 150 రూపాయలమ్మా. గిట్టుబాటు ధర లేక రైతులు అధ్వాన స్థితిలో ఉన్నారమ్మా. సబ్సిడీ ప్రభుత్వం నుంచి ఏదైనా సబ్సిడీ వస్తుందా? ఇవ్వలేదమ్మా. విత్తనాల మీద సబ్సిడీ లేదు, ఇవ్వట్లా. డ్రిప్ మీద సబ్సిడీ. మన రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో అయితే సబ్సిడీ విత్తనాలు ఇచ్చేవాళ్ళు. విత్తనాలు ఇచ్చారు. అన్ని విత్తనాలు ఇచ్చేవాళ్ళమ్మా. నేను ఆదర్శ రైతు కూడా చేశా గవర్నమెంట్ సార్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రైతులు ఆదర్శ రైతా? మీరు ఆదర్శ రైతులమ్మా. చాలా సంతోషంగా ఉన్నాం ఒక రోజులు. ఇవాళ ఎంత అధ్వానంగా ఉన్నామంటే రైతులు చెప్పుకోలేని బాధ. ఎవరితో చెప్పుకోవాలో ఎవరిని అడగాలో కూడా మాకు అంతుపట్టలేదమ్మా. చాలా అధ్వానం ఉంది రైతుల పరిస్థితి. మొన్న వరద వస్తే పంట నష్టపరిహారం రాలేదు. పంట నష్టం ఇవ్వాల. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పంట నష్టపరిహారం ఉండేది. 20 రోజుల్లోనే బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయి. 20 రోజులు అకౌంట్ లో పడేది. 20 రోజుల్లోనే చెక్ వచ్చేది. నేను ఆదర్శ రైతు కూడా చెక్కులు కూడా నేను పంచా. 20 రోజుల్లో డబ్బులు ఇచ్చి రైతులు చక్కగా ఉండాలమ్మా. రోజుల్లో ఇప్పుడు పంట బీమా లేదు. పంట బీమా లేదు. పంట బీమా లేదు. ఏం లేదు. కనీసం కాలాలు కూడా సరిగ్గా రావట్లేదమ్మా. ఆయిల్ పెట్టి ఇంజిన్ పెట్టి నీళ్ళు పెట్టాలంటే ఎకరానికి వచ్చి 5,000 రూపాయలు అవుతుంది. ఆ రోజు కాలువలో వర్షాలు చక్కగా సుభిక్షంగా పడాయి. కాలువలు రావట్లేదు, ఏమి రావట్లేదు. ట్యూబులు అద్దులు కట్టాలని 5,000 రూపాయలు నిలుదామంటే 5,000 రూపాయలు అవుతుందమ్మా ఎక్కడ గడపాలని. చాలా అర్థమైన ఉంది మా పరిస్థితి. అదే మా అప్పులైనాయన్నా? అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నాయి అన్న. మీకేనా రైతులందరికీ అప్పులు ఉన్నాయా? అప్పులు అందరికీ అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నాయమ్మా. అన్న, అప్పులేని రైతు ఉంటాడా? అప్పులేని రైతు ఎవరు ఉన్నా 100 అప్పులు ఉంటాయమ్మా. అన్న, అప్పులేని రైతు ఉంటాడా? లేడు. అప్పులేని రైతు ఉన్నాడా అన్న? అప్పులేని రైతు లేడు. వ్యవసాయం నాది బాగుంది అని ఎవరైనా చెప్పగలరా అన్న? వ్యవసాయం బాగుంది. వ్యవసాయం బాగుందా అన్న? వ్యవసాయం